హలో గ్యాలవాన్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ మూవీ రివ్యూ. ఈరోజు మూవీ మన చెన్నై లవ్ స్టోరీ స్టారింగ్ కిరణ్ అబ్బవరం అండ్ గౌరీ ప్రియ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హాఫ్గా నచ్చింది. హాఫ్గా నచ్చిందంటే ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది, సెకండ్ హాఫ్ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు. ఎందుకంటే ఓకే, ఫస్ట్ హాఫ్ గురించి చెప్తాను. ఫస్ట్ హాఫ్ మీరు ట్రైలర్లో చూసినట్టే మన ఫీమేల్ లీడ్ అంటే హీరోయిన్కి బ్రేకప్ అవుద్ది, సాడ్ ఫేస్లో నడుస్తుంటుంది. మనోడు ఎంట్రీ ఇస్తాడు, మళ్ళీ హ్యాపీ చేస్తాడు అండ్ అలా నడుస్తూ ఉంటుంది. ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ వస్తుంది. ట్విస్ట్ చాలా హార్డ్ ఇస్తాడు అనమాట డైరెక్టర్. ఆ ఇంటర్వెల్ ఆ ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఐ ఫెల్ట్ లైక్ నేను అసలు ఈ డైరెక్టర్కి అసలు హీరోయిన్ క్యారెక్టర్ మీద అసలు కనికరం లేదేంది అంటే మరి నేను డైరెక్టర్ని బూతులు తిట్టుకున్నా. అంటే లైక్ మన అంత బ్రూటల్గా రాసినందుకు అసలు అంటే కొంచెం అనీజీగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయిపోగానే. అండ్ అలా ఫీల్ అయ్యేలా చేశారంటే కోర్స్ డైరెక్టర్ ఈజ్ సక్సీడెడ్ ఇన్ టెల్లింగ్ హిస్ స్టోరీ అని అనిపించింది నాకు. సో ఫర్ దాట్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ డైరెక్టర్ ఫర్ దాట్. ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం లాగ్ అనిపించింది, అంటే లైక్ డ్యూరేషన్ కొంచెం ఎక్కువ అనిపించింది ఫస్ట్ హాఫ్. అంటే 3 hours లాంగ్ మూవీ. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ అదే 1.5 hour ఉంటుంది. కొంచెం కొన్ని సీన్లు తీసేసిన స్టోరీ ఎసెన్స్ పాడవకపోతుండే, కొంచెం అవసరం లేని సీన్లు తీసేసినా బాగుంటుండే అని అనుకుంటా నాకు తెలిసి. కొంచెం రన్ టైం కొంచెం తగ్గిస్తే కొంచెం బెటర్ ఉంటుండే ఇన్ మై ఒపీనియన్. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో కొన్ని ప్రాప్స్ కొన్ని వదులుతాడు డైరెక్టర్. ఆ ప్రాప్కి నేను లైట్ తీసుకున్నాను. అసలు ప్రాబ్లు పెడతారు కదా, నార్మల్గా పెడతారు అనుకున్నా, కానీ ఆ ప్రాప్ అసలు సెకండ్ హాఫ్లో బాబ్ అసలు ఎటు వెళ్ళిపోతుంది యాక్చువల్లీ. అసలు ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే విధానం, దిస్ మూవీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫర్ వీక్ హార్టెడ్ పీపుల్ అనమాట. ఎందుకంటే అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం మంచి ఇంటర్వెల్ పాయింట్ దగ్గర కొంచెం మంచి హార్డ్ హీటింగ్ ఉంటుంది. అండ్ ఆ పాయింట్ నుంచి ఎలా తీసుకెళ్తాడా, ప్రొలాంగ్ చేస్తాడా స్టోరీని అని అనుకున్నాం. మనోడు సెకండ్ హాఫ్లో 15 minutes తర్వాత ఒక ఎలిమెంట్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఒక ట్రాజిక్ లవ్ స్టోరీ నుంచి సూపర్ న్యాచురల్ స్టోరీకి వెళ్ళిపోతుంది. అంతకంటే ఎక్కువ చెప్తే మీకు స్పాయిలర్స్ అవుతాయి కాబట్టి ఆ ప్రాప్తోని బాగా యూజ్ చేసిన ఆ ప్రాప్. అండ్ యాక్చువల్లీ ఈ సినిమా మొత్తం ఆ సెకండ్ హాఫ్ మొత్తం అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీలో వెళ్ళిపోతుంది. కొంచెం ఆ మధ్యలో హ్యూమర్ యాడ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఆ హ్యూమర్ కూడా కొంచెం అంత సింక్లో ఉండదు స్టోరీకి. సో యాక్చువల్లీ మొత్తం స్టోరీ మొత్తం ఒక ఎమోషన్తో క్యారీ చేసి ఆ ఎమోషన్కి కనెక్టెడ్ అయ్యి ఉంటే ఆడియన్స్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది మూవీ. యాక్చువల్లీ అసలు ఆ డైరెక్టర్ ఈ మూవీతో చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటంటే ద లవ్, అంటే యాక్చువల్ ద ప్యూర్ ఫామ్ ఆఫ్ లవ్ ఏంటంటే మనం లవ్ చేసే వాళ్ళని లైక్ హ్యాపీగా ఉండేలా చూసుకోవడం, లైక్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద టైం వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేది ప్యూర్ ఫామ్ ఆఫ్ లవ్ అని డైరెక్టర్ చెప్పాలనేది ఒక హోల్ పాయింట్. దానికి మనోడు చాలా ఇంట్రడ్యూస్ చేసిండు, అవసరం లేకుండే అవి సెకండ్ హాఫ్లో. సో నేను యాజ్ అన్ ఆడియన్స్ నేను ఇలాంటి మూవీలు చూసిన, డ్యూడ్ ఇలాంటి డిప్రెషన్ కలిగించే మూవీలు చూసినప్పుడు నేను ఒక మోడ్లో వెళ్తా థియేటర్కి. నేను ఒక రెడీగా, అంటే ఒక ఫ్యాక్టరీ సెట్టింగ్స్తో వెళ్తా. అండ్ నేను ఆ కంప్లీట్ స్టోరీని, ఆ ఎమోషన్ని నేను హోల్డ్ చేసి ఉండగలిగిన కాబట్టి నాకు కనెక్ట్ అయినా. నేను ఆ స్టోరీకి నేను లైక్ సింక్లో ఉన్న త్రూ అవుట్ ద మూవీ, నేను సింక్లో ఉన్న స్టోరీకి. సో నేను డిస్కనెక్ట్ కాలేదు ఎక్కడ. కానీ సెకండ్ హాఫ్లో డిస్కనెక్ట్ అయ్యే పాయింట్లు చాలా ఉంటాయి. డిస్కనెక్ట్ అవ్వకపోతే మీకు నచ్చుతుంది సినిమా, కానీ డిస్కనెక్ట్ అయ్యే పాయింట్లు చాలా ఉంటాయి. సో అది అక్కడ చూసుకోవాలి. సో సెకండ్ హాఫ్లో చాలా మిక్స్డ్, కొన్ని అన్నెసరీ సీన్లు ఉన్నాయి, కొన్ని మంచి సీన్లు కూడా ఉన్నాయి. ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఒక డాగ్స్తోని ఫైట్ సీన్ ఉంటుంది. అది చాలా బాగా డిజైన్ చేశారు, చాలా కొత్తగా డిజైన్ చేశారు. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక మంచి సిచ్యువేషన్లో వస్తుంది అనమాట ఫైట్, అండ్ చూడ్డానికి చాలా బాగుంటుంది. అండ్ సినిమా ఎండ్ అయ్యే సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది కొంతమంది కన్విన్సింగ్ ఉంటుంది, కొంతమందికి కొంచెం నెగేట్ అవుతుంది ఆ ఐడియా. సో ఓవరాల్గా సినిమా ఫస్ట్ హాఫ్ బ్యూటిఫుల్, సెకండ్ హాఫ్ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉంది.
ఓవరాల్గా 2.75 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. అండ్ యా, మ్యూజిక్ మణి శర్మ రాక్డ్ ఇట్. అంటే లైక్ మ్యూజిక్ లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో నాకు ఎటువంటి లైక్ లోటు పాటలు అయితే ఏం కనిపించలేదు. అండ్ సాంగ్స్లో కూడా 2-3 సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ అలా వచ్చి వెళ్ళిపోతాయి అంతే. మీకు ఇరిటేట్ చేసినట్టు ఉండవు సాంగ్స్. అలా ఉంటాయి, మీరు నోటీస్ చేస్తే మీకు నచ్చుతాయి, లేకపోతే ఇట్ విల్ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటాయి సాంగ్స్. సో యా, సాంగ్స్ సౌండ్ ప్రకారం అయితే నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ లేవు. అండ్ విజువల్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ది విజువల్స్ బాగానే ఉన్నాయి. లైక్ ఇలా అంటే నాకు సినిమా చూసినప్పుడల్లా ఈ లో బడ్జెట్ సినిమా అన్నట్టే కలరింగ్ వచ్చింది. లైక్ సైడ్ యాక్టర్స్ మొత్తాన్ని చాయ్ బిస్కెట్ నుంచి తీసుకొచ్చారు. అండ్ లైక్ మోస్ట్లీ స్టోరీ మొత్తం వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది కాబట్టి కిరణ్ అబ్బవరం అండ్ హీరోయిన్ ఎవ్రీ వన్ పర్ఫార్మ్ వెరీ వెల్. అండ్ యా, అండ్ మెయిన్లీ చెప్పుకోవాల్సిన యాక్టర్స్ కిరణ్ అబ్బవరం అండ్ గౌరీప్రియ. బ్రో, హ్యాట్స్ ఆఫ్ బ్రో. లైక్ దే హ్యావ్ డెలివర్డ్ అబ్సల్యూట్లీ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనిపించింది నాకు. అండ్ హీరోయిన్, ఎస్పెషల్లీ హీరోయిన్, అసలు నేను అంత మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ షీ పర్ఫార్మ్ వెరీ వెల్. అండ్ కొన్ని పర్ఫామ్ చేసే సీన్లు బాగుండే. అండ్ షీ వెంట్ లైక్ 90% ఆఫ్ ద ఇమోషన్ దాకా వెళ్ళిన తను. అఫ్ కోర్స్ షీ డజంట్ హ్యావ్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్ అండర్ హిజ్, లైక్ అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. సో యా, అంటే పర్ఫామ్ చేసే సీన్లు బాగా రాసాడు డైరెక్టర్. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి నాకు. అండ్ యా, కుడూస్ టు దట్ డైలాగ్స్ అండ్ ఆ సీక్వెన్స్లు అనమాట. సీక్వెన్స్ని క్రియేట్ చేయడం. సెకండ్ హాఫ్లో సీక్వెన్స్ ఉంటుంది, చెప్పిన కదా, కొంచెం సూపర్ న్యాచురల్ సీక్వెన్స్ అని. అది వచ్చినప్పుడు కొంచెం బాగానే ఎక్స్ట్రా తింటున్నారా కొంచెం అటు ఉంటుంది. కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి ఆ సీన్కి కొంచెం చాలామంది ఆడియన్స్కి. ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. మీరు ఇమోషనల్ మూవీకి మీ టేస్ట్ ఆ జోనర్లో అయితే యూ విల్ లైక్ ఇట్. నార్మల్గా వెళ్ళి జస్ట్ సినిమాలు చూడడానికి వెళ్ళి లైక్ ఏమంటారు, హార్డ్ హీటింగ్ ఉండొద్దు అంటే మీరు యూ కెన్ అవాయిడ్ ఇట్. డూడ్ లాంటి మూవీస్, డిప్రెషన్ కలిగించే మూవీస్ మీరు ఎంజాయ్ చేస్తారంటే యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇట్స్ అ వెరీ గుడ్ వాచ్ ఇన్ దట్ సెన్స్. దిస్ మూవీ రికమెండేషన్ ఈజ్ టోటలీ అప్ టు యూ. అండ్ మీకు ఆ జోనర్ మూవీలు నీకు నచ్చినట్టయితే మీరు వెళ్ళండి, లేకపోతే యూ కెన్ అబ్సల్యూట్లీ స్కిప్ ఇట్. Yeah, that is the review, guys. Don't forget to like, share and subscribe. This is Vinay Galavant signing off. Bye bye.